ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేనితో చర్చించాలనుకుంటున్న ఆలయం పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన సర్పవరంలో వెలసినటువంటి శ్రీ భావనారాయణ క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవతలు స్వయంభూగా కొలువుతీరిన ఆలయాలు కొన్నైతే భక్తులు ప్రతిష్ఠించేవి కొన్ని. కానీ ఈ భావనారాయణ స్వామి ఆలయంలో మాత్రం విష్ణుమూర్తి స్వయంభూగా విగ్రహంలో కాకుండా నారదుడు, అనంతుడు ప్రతిష్ఠించిన మరో 2 రూపాల్లోనూ కనిపిస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించే భక్తులకు 108 విష్ణుమూర్తి క్షేత్రాలను దర్శించిన పుణ్యం కూడా కలుగుతుందని ఒక ప్రతీతి ఉంది. 5,000 సంవత్సరాలు కలిగినటువంటి ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా విష్ణుమూర్తి గరుడ వాహనం పైన దర్శనమివ్వడం ఒక విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో పంచభావనారాయణ క్షేత్రాలు ఉంటే వాటిల్లో కాకినాడ సమీపంలోని సర్పవర క్షేత్రం మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. నారద క్షేత్రంగా పిలిచే ఈ ఆలయంలో రాజలక్ష్మి సమేతంగా స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రమే ఈ సర్పవరం. అనంతుడని సర్పం ప్రతిష్ఠించిన విగ్రహాలు మరో 2 ఉంటాయి. ఇక గరుడ వాహనం పైన కొలువైన స్వామి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుందని, ఈ మూర్తిని పాతాళ భావనారాయణుడిగా పూజిస్తారని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. అసలు ఈ క్షేత్ర స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు అనంతుడని సర్పం ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరు వచ్చిందంట. ఇక బ్రహ్మ వైవర్త పురాణం మరియు కాశీఖండం, భీమఖండం స్వామివారి ఆవిర్భావానికి సంబంధించిన మరి ఒక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకసారి భూలోక సంచారానికి వెళ్ళినటువంటి నారదుడు అక్కడున్న సరస్సులో పవిత్ర స్నానం ఆచరించేందుకు దిగి ఆ తర్వాత స్త్రీగా మారిపోయాడంట. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వచ్చిన పిఠాపురం మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించి వివాహం చేసుకుంటాడు. కొన్నాళ్లకు ఆ జంటకి 60 మంది సంతానం కలిగిన ఓ యుద్ధంలో పిఠాపురం మహారాజుతో పాటు ఆ సంతానం మొత్తం కూడా చనిపోయారంట. ఆ పుత్రశోకంతో నారదుడు బాధపడుతున్నప్పుడు మహావిష్ణువు వచ్చి ఎడమ చేతిని తడపకుండా సరస్సులో స్నానం ఆచరించమని ఆదేశించాడంట. స్వామి చెప్పినట్టు చేయగానే నారదుడు తన పూర్వరూపాన్ని పొందిన వామహస్తం మాత్రం గాజులతోనే ఉంటుంది. దాంతో మళ్ళీ స్వామి కోసం తపస్సు చేయడంతో శ్రీమన్నారాయణుడు భావనారాయణుడు రూపంలో దర్శనమిచ్చి నారదుని అనుగ్రహించి అనంతరం ఇక్కడ స్వయంభూగా కొలువు తీరారని ఒక ప్రతీతి. ఆ తర్వాత నారదుడు రాజలక్ష్మి సమేతంగా స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడంట. అలాగే అనంతుడని సర్పం మోక్ష ప్రాప్తికై ఘోర తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొంది ఆ తర్వాత విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా చరిత్ర చెప్తుంది. అలా ఇక్కడ శ్రీమన్నారాయణుడు స్వయంభూగా కొలువు తీరడంతో పాటు నారద మహర్షి అనంతుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో స్వామి చతుర్భుజుడిగా రాజలక్ష్మి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ రోజువారీ చేసే పూజలతో పాటు మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో స్వామిని పూజించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే 3వ ఆదివారం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు చెందినటువంటి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఆవు పిడకలతో వేసిన మంటపై ప్రసాదాలు వండి స్వామివారికి నివేదిస్తారు. అలాగే స్వామివారికి గోధుమలు, పటిక బెల్లాన్ని సమర్పించి 12 ప్రదక్షిణాలు చేసి ఏదైనా మొక్కుకుంటే వారి కోరిక నెరవేరుతుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. అలా స్వామివారిని విశేషంగా ఆదరించే క్షేత్రమే ఈ సర్పవరం. సూర్యుడిది జన్మ నక్షత్రం ఒకటే కావడం వల్ల రథసప్తమి సమయంలో కూడా విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో స్వామివారికి 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రతి పౌర్ణమికి నిర్వహించే సుదర్శన హోమాలు చూసేందుకు భక్తుల యొక్క 2 కళ్ళు చాలవు. మరి తెలుసుకున్నారు కదా సర్పవర క్షేత్రం యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా